పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మతంగకన్యాం మనసా స్మరామి. ఓం శ్రీ సరస్వతీ దేవ్యై నమః. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ముందుగా మనకి ఈ యొక్క వారంలో చతుర్గ్రహ కూటమి నడుస్తుంది. మకర రాశిలో మనకి రవి, కుజ, బుధ, శుక్రగ్రహాలు ఉన్నాయి. అలాగే రాహువు కుంభరాశి, మీనరాశిలో శని, కేతువు సింహరాశి, గురుడు మిథున రాశి. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. మరి మకర రాశిలో 4 గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వారంలో చెప్పబోయేటటువంటి ఫలితాలన్నీ కూడా ఈ యొక్క చతుర్గ్రహ కూటమిలో వల్ల ఏర్పడినటువంటి యొక్క ఫలితాలు, అవి శుభాలైనా అశుభాలైనా వాటి యొక్క ప్రభావం ఈ 12 రాశుల వారి మీద పడుతుంది, ద్వాదశ రాశుల వారి మీద. అయితే వీరందరికీ కూడా యక్షిణీ సాధన వలన మనము ఒక్కొక్క రాశి వారి యొక్క ఈవిల్ ఎఫెక్ట్స్ని బాగు చేసుకోవచ్చు. యక్షిణి అంటే ఎవరంటే మనకి దేవతలు దుర్గమ్మ తల్లి, ఇలాగా పార్వతి, సరస్వతి, లక్ష్మి వీళ్ళే తెలుసు మనకి. యక్షిణీ దేవతలు కూడా ఒక దేవతలు. వాళ్ళు ఈ అమ్మవారి కంటే తక్కువ ఎనర్జీస్లో ఉన్నటువంటి దేవతలు, కాబట్టి తొందరగా ప్రసన్నమయ్యేటటువంటి వాళ్ళు. ఇప్పుడు మీరు ప్రధానమంత్రి, రాష్ట్రపతిని కలవాలంటే చాలా పెద్ద ప్రోటోకాల్ ఉంటుంది. వాళ్ళే దుర్గాదేవత, లక్ష్మీ, సరస్వతి అనమాట. అదే మీరు చిన్నోళ్ళని కలవాలనుకో, ఏ అటెండర్ని, క్లర్క్ని కలవాలంటే ఇమ్మీడియట్గా కలుసుకుంటారు. అంటే వాళ్ళే యక్షిణీ దేవతలు, గంధర్వ, కిన్నెర, కింపురుష, ఈ యొక్క అప్సరస్సులు అందరూ కూడా. కాబట్టి యక్షిణీ సాధన చేసుకోండి. మీకు ఈ 12 రాశుల వారికి కూడా ఏ విధంగా బయటపడతారో మీరు ఒక్కొక్క రాశి వారిగా చెప్తాను. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా మరి వ్యయంలో మనకి చతుర్గ్రహ కూటమి వల్ల రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు ఉన్నాయి. అందువలన ఏలినట్స్ని చాలా అధికంగా ఈ కుంభరాశి వారికి కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి అనుకున్న పనులు అనుకున్నట్లు జరగట్లేదని బాధపడుతూ ఉంటారు. ఇక పిల్లలకి వచ్చేసరికి వాళ్ళ గురించి ఎక్కువ చింతన అనేటటువంటిది ఉంటుంది. ఈ కుంభరాశి వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యల్లో మీకు కాస్త ఇబ్బంది అనేటటువంటిది అనిపిస్తుంది. అయితే మీ పిల్లల అనారోగ్యం మిమ్మల్ని కాస్త ఖర్చులు, అధికంగా హాస్పిటల్ ఖర్చులు పెట్టడం ఇలాంటివన్నీ కూడా అవసరం వస్తాయి. అయితే ఈ కుంభరాశి వారికి మనకి పంచమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీరు సక్సెస్ అనేటటువంటిది మీరు చూస్తారు. చక్కగా సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళకి మీకు వివాహాలు అవ్వవన్నమాట. ఎందువల్లంటే ఇప్పుడు శుక్రం మూఢం ఉంది మనకి ఈ యొక్క ఫిబ్రవరి 1, 2026 సంవత్సరం వరకు కూడా. కాబట్టి ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేస్తారు మీరు. అసలు ఆ ప్రయత్నాలు కూడా మీరు చేయకూడదు అనమాట. ఆ విధంగా విద్యార్థులు మరి గొప్ప గొప్ప ఉద్యోగాల కోసం, గొప్ప గొప్ప విదేశాల కోసం ట్రై చేస్తున్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా మీకు సీట్లు రావడానికి అధికమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే డిస్ట్రాక్షన్స్ అనేటటువంటివి వాటి నుంచి కుంభరాశి వాళ్ళు తప్పించుకుంటారు. ఏమంటే మాకు వృత్తి సరిగ్గా లేదండి, పనులు సరిగ్గా లేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు పనులన్నీ కూడా బాగుండడానికి అవకాశాలు ఉన్నాయి. సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా సినిమా కొత్త కొత్త ఛాన్సులు డబ్బింగ్ ఆర్టిస్టులకి వీళ్ళకి రావడం అవకాశాలు ఉన్నాయి. అలాగే కళాకారులకి సత్కారాలు ఇవన్నీ కూడా మనకి బ్రహ్మాండంగా జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి కొత్త కొత్త పొలాలు కొంటారు. ఏమంటే మా స్థలాలన్నీ మేము తాకట్టు పెట్టేసామని బాధపడుతున్నటువంటి వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ యొక్క కుంభరాశి వారికి మనం ఏలినట్ శని జరుగుతుంది కాబట్టి శని జపం, శని స్తోత్రాలు, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మరి ఈ యొక్క బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని, ఆమె యొక్క మంత్ర జపాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది మీకు. అలాగే యక్షిణీ సాధన మనకు అద్భుతం. చతుర్గ్రహ కూటమి ఏర్పడినప్పుడు యక్షిణీ సాధన, ధన యక్షిణిని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.